లో ఇప్పుడు తను ఏదో ఆశ్రమంలో ఉందని కూడా రాసింది. నీ కుటుంబ పరిస్థితులు నువ్వు నన్ను తీసుకువెళ్ళలేదని తెలుసమ్మా. కానీ నేను ఎక్కడున్నానో నీకు తెలియాలి కదా అని ఆశ్రమం పేరు కూడా రాసిందిరా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. మరి ఈ విషయాలేమీ మాకు చెప్పలేదేంటి నాన్న అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక శివన్నారాయణ అయితే లేదురా చెప్పలేకపోయాను అని అంటూ ఉంటాడు. తర్వాత సర్లే నాన్న, ఎలాగో ఇక జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయో కాబట్టి మనకి అంతగా ఇక ఇబ్బంది అయితే లేదు అని అంటూ ఉంటే అవును నిజంగానే ఇదంతా కూడా మన అదృష్టమే, రేపే జాయిన్ చేయాలి కదా హాస్పిటల్లో అని అంటూ ఉంటే సరే నాన్న ముందు మీరు వెళ్ళండి, అక్కడ డాక్టర్ ఏదో రిపోర్ట్స్ శాంపిల్స్ ఏవో అంటున్నారు కదా అవి మాట్లాడండి, నేను జ్యోత్స్నాని సుమిత్రని పిన్నిని తీసుకొని వస్తాను అని దశరథ అయితే అంటాడు. కార్తీక్ దీపం ముందే హాస్పిటల్కి వెళ్తామని చెప్పారులేండి అని అంటూ ఉంటే సరేరా అని శివన్నారాయణ అయితే చెప్తాడు. అప్పుడే ఇక శివన్నారాయణ అయితే ఇక ఉదయమే లేచి హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే శివన్నారాయణ గారు దశరథ్ గారు సుమిత్రని తీసుకొని ఇంకా రాలేదా అని అంటూ ఉంటే సుమిత్రని తీసుకొని వెనకాల వస్తున్నారు, ముందు నన్ను వెళ్ళమన్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక హారిక అయితే సరే మీరు అలా కూర్చోండి శివన్నారాయణ గారు, నేను ఇప్పుడే వస్తాను అని డాక్టర్ అయితే ఇక వెళ్ళిపోతుంది. తరువాత ఇక కార్తీక్ అయితే కనిపిస్తాడు శివన్నారాయణకి. కార్తీక్ ఏడుస్తూ ఉండడం చూసి ఏమైంది, కార్తీక్ ఎందుకు ఏడుస్తున్నాడు అనుకొని కార్తీక్ వెనకాలే వెళ్తాడు. అప్పుడే ఇక దీప్ అయితే బెడ్ మీద ఉంటుంది. ఇక నర్సు లోపల నుంచి వస్తూ ఉంటే అమ్మా ఆ అమ్మాయికి ఏమైంది, తను ఎందుకు అలా ఉంది అని నర్సుని అడుగుతాడు శివన్నారాయణ. తను అబార్షన్ చేయించుకుంటుంది సార్, తన తల్లిని కాపాడుకోవడానికి తన తల్లికి బోనిమేర ఇవ్వడానికి అబార్షన్ చేయించుకుంటుంది అని నర్సు అయితే నిజం చెప్తుంది. నర్సు నిజం చెప్పడంతో అప్పుడే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు శివన్నారాయణ. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కోడలికి బోనిమేర ఇచ్చేసేది ఎవరు అని అడుగుతూ ఉంటాడు. అదేంటి సార్, సుమిత్ర గారి కూతురే కదా బోనిమేర ఇచ్చేది అని అంటూ ఉంటుంది డాక్టర్. సుమిత్ర గారి కూతురు అంటే జ్యోత్స్నానేనా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక డాక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాదు అది సార్ అని అంటూ ఉంటే మేడం మీరు తడబడకండి, డాక్టర్లంటే దేవుడితో సమానం అంటారు, మరి ఆ దేవుడితో సమానమైనప్పుడు మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు చెప్పండి, అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్ అయితే. ఇక నిజాన్ని బయట పెట్టి నన్ను క్షమించండి సార్, ఇది కావాలని నేను చెయ్యలేదు, కానీ ఇప్పుడు మాత్రం నిజం చెప్పక తప్పడం లేదు, అసలు మీ మనవరాలు దీప జ్యోత్స్న కాదు అని నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్. ఇక నిజాన్ని బయట పెట్టడంతో అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న మీ మనవరాలు కాదు, అసలు మీ రక్తమే కాదు, దీపే మీ రక్తం, కానీ ఇప్పుడు దీప అబార్షన్ చేయించుకోవడానికి కారణం అసలు దీప బోనిమేర ఇవ్వాలంటే తన తల్లితనానికి దూరం అవ్వాలి, తన తల్లిని బ్రతికించుకోవడం కోసం తన తల్లిగా ఓడిపోతుంది, తన బిడ్డని చంపుకుంటుంది, కానీ ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ ఏమీ లేదు సార్ అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. దీప కార్తీక్ ఎంత బాధపడుతున్నారో ఎంత ఆవేదన పడుతున్నారో, అసలు వాళ్ళ బాధను చూసి ఏదైనా చెయ్యొచ్చా అని కూడా నేను బాగా ఆలోచించాను, కానీ సుమిత్ర గారికి అన్నదమ్ములు కానీ తన తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ లేరని చెప్పారు, అందుకే నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే శివన్నారాయణ సుమిత్ర వాళ్ళ అమ్మ బ్రతికి ఉంది డాక్టర్ అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఏంటి సార్ మీరు చెప్పేది అని అనగానే అవును సుమిత్ర వాళ్ళ అమ్మ బ్రతికే ఉంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. వెంటనే కార్తీక్ని పిలిపిస్తుంది. కార్తీక్ అయితే వస్తాడు. తాత నువ్వెప్పుడొచ్చావు అని అంటూ ఉంటే ఏంట్రా ఇది, మీ అత్త కోసం నువ్వు దీప ఇంత త్యాగం చేస్తున్నారా అని కార్తీక్ని పట్టుకొని ఏడుస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ అని అనగానే మీ తాతయ్యకి నిజం తెలిసిపోయింది, అంతేకాదు కార్తీక్ మీరు బిడ్డని కోల్పోవాల్సిన అవసరం లేదు, సుమిత్ర వాళ్ళ అమ్మ బ్రతికే ఉందట అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంటి తాత నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజమేరా, ఏంటో తెలుసా వాళ్ళమ్మ బ్రతికే ఉంది, ఫలానా ఆశ్రమంలో ఉంది, వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక
వెంటనే ఇక కార్తీక్ అయితే, మేడం అభాషణ ఆపండి, నేను వెళ్ళి సుమిత్ర అత్త వాళ్ళ అమ్మని తీసుకొస్తాను అని కార్తీక్ అయితే బయలుదేరుతాడు. అలా బయలుదేరిన తర్వాత ఇక సుమిత్ర వాళ్ళ అమ్మనైతే కలుసుకుంటాడు. సుమిత్ర వాళ్ళ అమ్మ కార్తీక్ చెప్పింది విని చాలా బాధపడుతుంది. పద బాబు వెళ్దామంటూ ఇక తను హాస్పిటల్కి అయితే వస్తుంది. అలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇక సుమిత్ర వాళ్ళ అమ్మని చూసి దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ షాక్ అయిపోతూ మీరిక్కడ అని అంటూ ఉంటే, ఇదంతా తర్వాత చెప్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఆమెని. అప్పుడే ఆమె అయితే ఇక లోపలికి వెళ్తుంది. జరిగిందంతా శివన్నారాయణ దశరథతో చెప్పడంతో, ఇప్పుడు గొడవలేమి వద్దు దశరథ, సుమిత్ర కోలుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళ పని చెప్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు దశరథతో శివన్నారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.